న్యాయస్థానం ఇజ్రాయెల్కి ఈ యుద్ధాన్ని ఆపమని విన్నవించిన ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతుంది. భారతదేశం నరేంద్ర మోడీ గారు ఈరోజు కప్పదాటు వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. పాలస్తీనా అలీన ఉద్యమంలో భాగంగా భారతదేశానికి అండగా మూడో ప్రపంచ దేశాలకి అండగా భారతదేశం నడిపిన అలీన ఉద్యమంలో నిలిచి పనిచేసిన పాలస్తీనాకి అండగా నిలబడకుండా ఈరోజు ఇజ్రాయెల్ కోరిందని కార్మికుల్ని సప్లై చేయడం, ఆయుధాలు సప్లై చేయడంతో పాటుగా అక్కడ డ్రోన్లు సప్లై చేయడం, ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. పాలస్తీనాకి అనుకూలంగా నువ్వు ప్రకటన చేస్తావా, లేదంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటావో ప్రకటన తేల్చి చెప్పాల్సిన అవసరం ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి మీద ఏర్పడింది. నీ వైఖరేంటి? పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపైన భారతదేశ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం సమయం ఇప్పుడు ఆసనమైంది. ప్రధానమంత్రి గారు స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మొత్తం భారతదేశ ప్రజానీకం పాలస్తీనాకి సంఘీభావంగా నిలబడాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అది వామపక్ష పార్టీలు పిలుపు మేరకు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండిస్తూ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు పాలస్తీనాలో జరుగుతున్న హింసాకాండ అనేది పాలస్తీనా సొంత దేశంలో వాళ్ళు నిరాశ్రయులుగా ఆశ్రమాల్లో గుడారాల్లో జీవిస్తున్న పరిస్థితి పాలస్తీనా ప్రజలకు ఏర్పడింది. ఒకప్పుడు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఈ సామ్రాజ్యం కుట్రపూరితంగా ఇజ్రాయెల్ దేశం అనేది వచ్చి పశ్చిమాసియా దేశంలో మహా ఇజ్రాయెల్ గా ఏర్పడాలన్న పేరుతోటి అమెరికా అండదండలతోటి బ్రిటన్ అండదండలతోటి ఆయుధాలు సమకూర్చుకొని భయంకరమైన యుద్ధాలు చేస్తూ పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఈనాడు అమెరికా సామ్రాజ్యవాదం వాళ్ళ యొక్క ఆయిల్ యొక్క స్వార్థం కోసం పశ్చిమాసియాలో ఆయిల్ని కొల్లగొట్టడం కోసం ఇజ్రాయెల్ ఒక సెకండ్గా ఉపయోగించి పశ్చిమాసియా దేశాలను కూడా యుద్ధాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ పైకి యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ హింసాకాన్ని కొనసాగిస్తున్నాం. హింసలు బలవుతున్నటువంటి మహిళలు, పిల్లలు బలైపోతున్నారు. ఈరోజు అమెరికా సామ్రాజ్యం ఆయుధాలు సమకూర్చుకోవడం తగ్గి ప్రపంచ శాంతికి తోడ్పడాలని చెప్పి అమెరికా ఇలాగా జరిగితే అమెరికా సామ్రాజ్యం కూడా వ్యతిరేకించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రెండో వైపున భారతదేశం మోడీ మొత్తం తన అమెరికా దేశంగా ఉంటూ అమెరికా చెప్పు చేతల్లో చేస్తూ అమెరికా ఏం చెప్తే చేస్తున్న పరిస్థితుంది. ఈ భారత ప్రజలు కూడా శాంతిని కోరుకునే భారత ప్రజలకి విఘాతం కలిగిస్తుందని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం మీద పశ్చిమాసియా దేశం మీద యుద్ధాన్ని ఆపాలని చెప్పి కోరుతూ ప్రపంచానికి వద్దలాలని చెప్పి అమెరికా సామ్రాజ్య జోక్యాన్ని ఖండిస్తూ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని మద్దతుగా కోరుతున్నాము. నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతూ ఉంది కార్యక్రమం. నా పేరు సిఎస్ సాగర్, జిల్లా కార్యదర్శి సిపిఎం నల్గొండ. ఈరోజు అక్టోబర్ 7వ తేదీ సంవత్సరమైన ఈ యుద్ధం ఆగుతుందా, ఈ యుద్ధం ముందుకెళ్తుందా అనే విషయాన్ని తెలియని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రకారాలు ఓట్లని ప్రపంచ శాంతి, ఓట్లని ప్రపంచ శాంతి, వద్దు యుద్ధం, వద్దు యుద్ధం, కావాలి శాంతి, కావాలి ప్రపంచ శాంతి. పది వామపక్షాలు పిలిపించారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు.